విశ్వవిద్యాలయాల్లో ఖజానా ఖాళీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖజానా ఖాళీలు పరాపాలన కొనసాగించలేని దృష్టికి దిగజారిపోయాయని జైబీ సంస్థల ఫౌండర్ చైర్మన్ బరిగెల శివ అన్నారు. స్వయం ప్రతిపత్తిగా హక్కులు కలిగిన విశ్వవిద్యాలయంలో ఫైనాన్స్ లెక్కలను అడిగిన ఆదురే లేనందున పరిపాలన ముసుగులు అధికార యంత్రంగా అందినంత దోచుకొని ఉన్న ఖజానా పూర్తి చేశారని విశ్వవిద్యాలయాల పరిపాలనకు పరిశీలిస్తే అట్టి తెలిసిపోతుందన్నారు. న్యాక్ పేర్ల మీద కోట్ల రూపాయలు దుబారా ఖర్చులు చేసి ఉన్న ఖజాను లూటి చేశారన్నారు. ప్రభుత్వంపై భారం పడకూడదనే అధికార తెలివితో పేద విద్యార్థుల విద్యను అభ్యసించే కోర్సులపై పరిమితి లేని ఫీజులు పెంచి వచ్చిన సొమ్మంతా దుబారా ఖర్చులకు వాడడం కాకుండా అక్రమ బిల్లులు దొంగ బిల్లులతో చలమని కొనసాగించి అడిట్ లేకుండా కోట్ల రూపాయల సొమ్మును కాజేసినట్టు తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సంఘాల ఘాటుగా విమర్శిస్తున్నారు. చాకచక్యంగా అవినీతికి అతిథుడు అక్రమాలకు పెట్టింది పేరుగాంచిన మంచాల సదానందం కాకతీయ విశ్వవిద్యాలయంలో మాజీ వీసీ తాటికొండ రమేష్, మాజీ రిజిస్టర్ టి శ్రీనివాసరావు బొల్త కొట్టించి అన్నీ తానే కాకతీయ విశ్వవిద్యాలయ ఫైనాన్స్ వ్యవస్థను న్యాయ రూపంలో నడిపించిన తీరు నేటికి అంతుచిక్కడం లేదు. అన్ని విశ్వవిద్యాలయాల్లో సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అవినీతి అక్రమాలు అనేక పదవుల్లో కొనసాగించి బంగారు లాంటి విశ్వవిద్యాలయాలను బజారుకిచ్చిన గణనీయులు నేటికి బ్లాక్ మెయిలర్స్గా చలమాన్ని కొనసాగించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరని మచ్చగా తయారైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయ ప్రక్షాళన చేపట్టకపోవడం అక్రమార్కులను ఒకంత లక్కీ ఛాన్స్గా భావిస్తూ గత వీసిన పదవి కాలం 6 నెలల చివరి పరిపాలనా కాలంలో పాలసీ నిర్ణయాలు, అధికార నిర్ణయాలను, ఫైనాన్స్ అనుమతులను కట్టడి చేయాల్సి ఉండగా ఉస్మానియా, కేయూ అన్ని విశ్వవిద్యాలయాల కన్నా అక్రమ అధికార నిర్ణయాలు, అక్రమ ఫైనాన్స్ తర్జమాలు, అక్రమ పాలనాధికార నిర్ణయాలు జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాలక మండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను విరుద్ధంగా పరిపాలన కొనసాగించిన పాలన అధికారులు సాంకేతిక అక్రమ అధికారులను అక్కన చేర్చుకుని ఉగ్రవాద అవినీతి రూపాన్ని పెంచి పోయించడం పట్ల ఇప్పటికే చాలా భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, అనేకమైన యూనివర్సిటీలే కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం రావడానికి యూనివర్సిటీలు ప్రధాన పాత్ర పోషించిన నేపథ్యంలో ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా యూనివర్సిటీలకు ఆ గుర్తింపు లేదు. ఇలా విద్యార్థులకు ప్రశ్నించేటువంటి విద్యార్థులు ఇలా వెలివేయబడ్డటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ, ఇష్టానుసారంగా కొత్త కోర్సులు పెంచుతూ ఇవాళ ఆ డబ్బులను కూడా దండుకునేటువంటి నేపథ్యం ఉంది. ఇది విశ్వవిద్యాలయాల్లో. ఇప్పటికే విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన జరగాలని రేవంత్ రెడ్డి గారికి అనేక వార్తలు కూడా రాసిన సందర్భాలను ఇలా యూనివర్సిటీలు బాగుంటే యూనివర్సిటీ నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ ఇవాళ అత్యున్నతమైన స్థాయిలో ఉండేటువంటి నేపథ్యం ఉంది. అనేక మంది యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప పొజిషన్ ఉన్నారు. అవన్నిటి కారణము విశ్వవిద్యాలయాలే. ఇలా విశ్వవిద్యాలయాలు ఇలా నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు. విశ్వవిద్యాలయాలు కూడా ఇలా ఆగమయ్యేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే విశ్వవిద్యాలయాలను పట్టించుకునే నాదులు లేడు. ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకునే నేపథ్యం ఉంటే ఇలా విశ్వవిద్యాలయాలకు మార్గదర్శకం ఆదేశాలు ఇచ్చేసి ఇలా ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థుల వాళ్ళ జీవితాలను ఆన్ చేయకుండా నిలబట్టే బాధ్యత కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.